దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయం 14వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. ధ్యానం చేసేటటువంటి యోగుల యొక్క ఆకృతిని చూపించేటప్పుడు మనకు అలాగ కాస్త కాస్త కళ్ళు పూర్తిగా మూసినట్టు కాకుండా పూర్తిగా తెరిచినట్టు కాకుండా అర్ధాన్ని మిళితంగా చూపించి 2 కనీనికల్ని ఒక చోటకి తెచ్చి ఇలా ఇక్కడ చూస్తున్నట్టుగా చెప్తారనమాట. చూపిస్తుంటారు పిక్చర్స్లో అట్లాగా. అలా ఉండాలి అని మనకి కృష్ణుడు చెప్తున్నాడు. యోగా అభ్యాసం చేసేటటువంటి పద్ధతికి అది సుకరం అవుతుంది అని. బహుశా దానికి కారణం మనకు ఉండేటటువంటి ఇక్కడ నాడులు ఉంటాయి, ఈడ పింగళ నాడులు అని అంటుంటారు. సో ఈ చూపుని మనం క్రిందకి లాగడం ద్వారా బహుశా ఆ నాడీ ప్రసరణ వ్యవస్థ కూడా కాస్త యాక్టివేట్ అవుతుందో ఏమిటో, అది కూడా దానికి ఏదైనా సంబంధం ఉండి ఉండొచ్చు. ఆ రకంగా కనుక దృష్టిని మనం పెట్టుకుని అప్పుడు చక్కగా ఉపవిశ్య ఆసనే యుంజియాత్ యోగం ఆత్మవిశుద్ధయే, అక్కడ కూర్చుని చక్కగా ప్రశాంతంగా మానసికమైనటువంటి శౌచాన్ని పాటిస్తూ మానసికమైనటువంటి శుద్ధి కోసమని యోగాన్ని చేసుకోవచ్చును అని చెప్పాడు ఆయన. అయితే దానికి మనసు ఎట్లా ఉండాలి అంటే ఏ ఇతరమైనటువంటి చికాకులు లేకుండా ఉండాలి, ఇతర ఆలోచనలతోటి కలత చెందని మనస్సు కావాలి, ప్రశాంతాత్మ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వీడు విగత భీహి కాగలుగుతాడు. భయం అనేది వీడి నుంచి తొలగిపోతుంది. ఇతర ఆలోచనలు ఉన్నట్టయితే అది తనకి లభిస్తుందనో లేకపోతే తనకి దూరం అవుతుందనో ఏదో రకమైనటువంటి చికాకు కలుగుతుందన్నమాట. ఏదో అక్కర్లేనిది లభిస్తోంది అని అనగానే వీడికి మనసులో ఒక రకమైనటువంటి ఒక ఉద్వేగం కలుగుతుంది. అది ఒక ఉత్కంఠని కలిగిస్తుంది, ఒక ఉద్రేకానికి దారితీస్తుంది. వీడు కూర్చుని చేయాలనుకున్నటువంటి ధ్యానం ఏదో సాగకుండా పోతుంది. అసలు ఇవన్నీ జరగాలంటే అంటే శరీరం కుదురుగా ఉండాలన్నా, ఇంద్రియాలు కుదురుగా ఉండాలన్నా, మనస్సు కుదురుగా ఉండాలన్నా, లేదు వీడు కూర్చున్నప్పుడు ఆ కూర్చున్నటువంటి ఆసనం మీద వీడు నిలకడగా ఉండగలగాలన్నా ఇవన్నీ వీడి వస్తువులైనప్పుడు కదా ఉండేది. ఇందులో ఇవేవి మన వస్తువులు కావు, ఇవేవి మనం తయారు చేసుకోలేదు, ఏ బజార్లోంచి మనం కొనుక్కు తెచ్చుకోలేదు. కనుక అసలు ఇవేవి మనవి కావు. మనం తాత్కాలికంగా ఎవడో ఇస్తే దీన్ని మనం వాడుకుంటున్నాం. శరీరం అట్లా ఎవడో ఇస్తేనే మనం వాడుకుంటున్నాం. అందుకోసమనే వాడు ఇచ్చిన టైం ఏదో అయిపోతే
సరే ఇంకా నాది నేను తీసేసుకుంటానయ్యా అని మళ్ళీ దీన్ని తీసేసుకుంటాడు. మన ఇందులో బయటికి పోవాల్సి వస్తుంది. అది ఎవరు ఆపగలిగితే ఏం కాదు. పూర్తి ఓనర్షిప్ వాడెవడో చేతిలో ఉంది. వాడికి శరీరము వాడి చేతుల్లో ఉంది, ఇంద్రియములు వాడి చేతుల్లో ఉన్నాయి, మనస్సు కూడా వాడి చేతుల్లోనే ఉంది. ఇవి సాధారణంగా మనం గుర్తించకపోవడం వల్ల నేను అని శరీరాన్ని చూసి మనం అహంకరిస్తాం. ఇంద్రియాలు వాడి చేతిలో ఉన్నాయని మనం అనుకోం, మన చేతుల్లోనే ఉన్నాయి. చూడండి, అంత నేను చెప్తేనే నా ఇష్టం వచ్చినట్టు నడుస్తేనే అని అనుకుంటాం. కాదు అనే విషయం మొదటి అధ్యాయంలోనే అర్జునుడికి చూపించాడు శ్రీకృష్ణుడు. అంటే అర్జునుడు అనుకునేవాడు, నేను అన్నీ స్వాధీనం చేసుకున్నాను. నిద్ర నా స్వాధీనం, ఆకలి నా స్వాధీనం, ఇంద్రియాలు నా స్వాధీనం, ఇలా అనుకునేవాడైనా. కానీ ఇవి రెండు అబ్బాయి నీ చేతుల్లో లేవు సుమా. యుద్ధానికి వచ్చాడు, రథాన్ని తీసుకెళ్ళి 2 సేనల మధ్య నిలబెట్టవా? నా సేనలో ఎవడెవడితో కలిసి నేను యుద్ధం చేయాలో, పరాయి సేనలో ఎవడెవడిని లక్ష్యంగా చేసుకుని నేను యుద్ధం చేయాలో ఇది నేను ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. వెంటనే సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ అని ఒక పెద్ద ఆజ్ఞ జారీ చేశాడు. చాలా బాగా చేస్తున్నావు అని పాపం లోపల నవ్వుకుని ఉంటాడు ఈయన. రథాన్ని తీసుకువెళ్ళాడు. ఎలా ఆజ్ఞ ఇచ్చాడో అలానే తీసుకెళ్ళాడు. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. వెంటనే సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఎంత ఆజ్ఞ ఇచ్చాడో అంత సరిగ్గా పాటించాడు. సరే, నువ్వు అడిగావు కదా, పశ్యేతాన్ సమవేతాన్ కురూన్ అన్నాడండి ఆయన. ఎదురుకుండా ఉండేటటువంటి నీ వెనకాతలా ఉన్నటువంటి ఈ కురువంశపు వ్యక్తులందరినీ కూడా చూడు అన్నాడు ఆయన. ఆ చూడు అనడమే పెద్ద ప్రమాదం అయిపోయింది. అన్నంతవరకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు నా పక్షం వాళ్ళు అని అనిపించింది. చూడు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే ఆ ఎదుటి వాళ్ళల్లో తాతలు, మేనమామలు, పినతండ్రులు, బావలు, అన్నలు ఇలా కనిపించారండి వాళ్ళు. బహుశా కృష్ణుడు ఆజ్ఞలో ఉంది ఆ మార్పు. అలా కనిపించగానే ఇంక ఇతనిలో దిగులు ప్రారంభమైంది, వణకడం ప్రారంభమైంది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. సడన్గా ఫీవర్ రేజ్ అయిపోయింది ఆయనలోనూ. ఆయనకి మెల్లిగా 104, 105 జ్వరం వచ్చేయడం ప్రారంభం చేసింది. ఒంట్లో పట్టు తప్పిపోయింది, వణుకుడు వస్తోంది. రథంలో కూలబడ్డాడు ఆయన. వీరుడు అలా అవుతాడు ఎప్పుడైనా? అవడు. అతనికి వేరే అనారోగ్యం అంటూ ఏం లేదు. ఇంకా ఇప్పటి వాళ్ళలాగా అప్పుడు బీపీ షుగర్స్ అనేవి అప్పట్లో వాళ్ళకు ఉండేవి కావు. అంచేత పాపం వేరే అనారోగ్యాలు లేవు ఆయనకి. కానీ అంత హఠాత్తుగా ఎందుకు పరిణామం వచ్చింది ఆయనలో? అక్కడ శ్లోకాల దగ్గర ఏవముక్త్వా హృషీకేశం, భగవంతుడితోటి అని అనలే, హృషీకేశుడితోటి ఇలా అని. గుడాకేశుడు హృషీకేశునితోటి ఇట్లా అనిను అని అక్కడ చెప్పాడు. ఆ పదంలో ఉంది తమాషా. అర్జునుడికి పేరు గుడాకేశ అని పెట్టాడు ఆయన. గుడాక అంటే నిద్ర, బద్ధకం, ఇవి 2 గుడాకములు అని పేరండి. వాటిని నేను జయించాను అని అనుకున్న పెద్ద మనిషి అర్జునుడు. అందుకోసం అతనికి పేరు గుడాక ఈశుడు, గుడాకేశ అని పేరు. మరి ఈయనకేంటి పేరు? నిద్రా బద్ధకాన్ని, నా ఇంద్రియాలని, అర్థాత్ నా మనస్సుని, నా శరీరాన్ని స్వాధీనం చేసుకున్నా అని ఆయన అనుకున్నాడు ఆయన. కానీ అసలు హృషీక ఈశ ఈయన. హృషీకములంటే ఇంద్రియాలకి పేరండి. ముందు అవి ఏదైనా ఒక విషయాన్ని చూస్తాయి. ఒక శబ్దం కలిగిన వస్తువుని, ఒక స్పర్శ కలిగిన వస్తువుని, ఒక రూపం కలిగిన వస్తువుని, ఒక రుచి కలిగిన వస్తువుని, ఒక రకమైన పరిమళం కలిగిన వస్తువుని
ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ ఈ 5 విభాగాల్లోకి కనుక మనం చేర్చగలిగితే, 5 కేటగిరీస్ కనుక మనం చేయగలిగితే, వీటిని ముందర మనం కావాలి అని కోరుకుంటున్నామంటే జరిగే ప్రక్రియ ఏంటి? మన ఇంద్రియాలు వాటిని చూసినప్పుడు, వాటిని గమనించినప్పుడు ఇది నాకు అనుకూలమే కాదు, నాకు చాలా ఇష్టమే కాదు, అది లేకపోతే నేను ఉండలేను, కనుక నాకు ఇప్పుడు వెంటనే కావాలి. ఇది అయిన తర్వాత అప్పుడు బయలుదేరుతుంది ఆ ఇంద్రియం దాన్ని ఆర్జించడానికి. లేదా మిగతా ఇంద్రియాల యొక్క తోడ్పాటును అది కోరుతుంది. వాటితో కలిసి ఇది తన విజయ యాత్ర కోసం బయలుదేరుతుంది అన్నమాట. ఇలాగ ప్రతి ఇంద్రియం కూడా చేస్తూ ఉంటుంది. అలాంటి వాటిని జయించి తన అధీనంలో పెట్టుకున్నాడు ఆయన. ఆనందించి ప్రవర్తింపచేసేవి కనుక వాటి పేరు హృషీకములు, ఇంద్రియాలకి పేరు. హృషీకాలని ఈశ నియంత్రించినవాడు ఎవడో వాడు హృషికేశుడు. అర్జునుడు అనుకున్నాడు నేనే హృషికేశుడిని అని అనుకున్నాడు. సరే నో ప్రాబ్లం అనుకోవాయి అన్నాడు ఆయన. నువ్వు ఎంత బాగా నియంత్రించావో నేను చూపిస్తాను అన్నాడు ఆయన. అని అంత పరాక్రమంతో మాట్లాడినటువంటి ఆ వ్యక్తి కాస్త దిగులు పడిపోయి పాపం ఒళ్ళంతా చెమటలు పట్టేసి జ్వరం వచ్చేసి ఆయనకి ఇంకా నిలబడ్డానికి ఓపిక లేని స్థితిలోకి హఠాత్తుగా మారిపోయాడు. ఆయన మారలా పక్కన కూర్చుని మన స్వామి కృష్ణుడు ఆయన కీ ఇస్తున్నాడు. వాడు ఈయన ఎంతంత కీ ఇస్తుంటే వాడు అంతంత కొయ్ 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 ఎండుపాప పడిపోతున్నాడు. అంతకుముందు గట్టిగా మాట్లాడింది వాడు. అర్జునుడు ఒక్కడి యొక్క ఇంద్రియాలనే కాదు, ఆ వేళ మొత్తం చుట్టూ ఉండేటటువంటి 18 అక్షౌహిణీల సైన్యపు ఇంద్రియాలని కూడా ఆయన మొత్తం కంట్రోల్ చేసి పారేశాడు ఆయన. లేకపోతే ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు, ఈయన సమాధానాలు చెప్తున్నాడు. అక్కడ కూర్చుని వినేవాడికి ఈ ఉపన్యాసం చెప్తుంటే వినేపాటి ఓపిక తీరిక దృష్టి ఆయనకు ఉంటుందా? లేదు ఆ చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని చూస్తూ ఏదేది ఎప్పుడెప్పుడు చెప్తే బాగుండని ఆలోచించేంత అవకాశం ఆయనకు ఉంటుందా? ఇద్దరికీ ఉండదు. ఎవడొచ్చి ఎటు నుంచి మీద పడతాడో తెలియదు, ఎవరిని ఎప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియదు. పైగా అక్కడ ఉండే గుర్రాలు ఏనుగులు బ్రహ్మాండంగా అరుస్తూ ఉంటాయి. యుద్ధరంగం అంటే మనకు తెలుసు కదా, కణకణ కొయ్యి ఇలా రకరకాల శబ్దాలు. సో ఏదో ఒక రకమైనటువంటి శబ్దాలు అయితే మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇన్ని శబ్దాలు వినిపిస్తుంటే ఆయన అడిగేది, ఈయన చెప్పేది ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళకి ఎక్కడ డిస్టార్షన్ లేకుండా యథాతథంగా వినడానికి ఏమైనా అవకాశం కలుగుతుందా? కష్టం, కలగదు. కానీ మనకి ఎక్కడ ట్రాన్స్మిషన్లో ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే మనకు తెలియట్లేదు. ఆయన చెప్పిన అన్నీ యథాతథంగా ఈయన విన్నాడు. ఈయన అడిగిన ప్రశ్నలన్నీ యథాతథంగా ఆయన విన్నాడు. అయితే అడిగిన వాడికి వినిపించింది, విన్నవాడికి ఆయనకి చెప్పగలగడం సిద్ధమైంది. ఇదంతా అయిన తర్వాత ఆ విన్నవాడు నాకు చాలా బాగా అర్థమైపోయింది, ఇంకా నువ్వు చెప్పినట్టే చేస్తా అని కూడా అన్నాడు. అంటే వినడంలో ఎక్కడ కమ్యూనికేషన్లో డిస్టర్బెన్సెస్ అయితే లేవన్నమాట కదా. చక్కగా విన్నాడు, చక్కగా అడిగాడు. అంటే ఇతరత్ర ఏ శబ్దాలు ఆ సమయంలో లేవు అనేది మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి. లేకపోతే అంత క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి శబ్దాలు లేవంటే ఆ జంతువులన్నీ ఏమయ్యాయి, మనుషులంతా ఏమయ్యారు? ఓహో పాపం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కనుక మనం చక్కగా ఇలాగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో కూర్చున్నట్టుగా మనం అంతా ముక్కు మీద వేలేసుకుని కూర్చుందాం అన్నట్టుగా వాడంతా కూర్చుని ఉంటారా ఏంటి ఇద్దరు రంగాల్లో? పోనీ వాళ్ళ మనుషులు కూర్చున్న జంతువులు కూర్చుంటాయా అట్లాగా? మరి అలాంటి సన్నివేశంలో వీళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళ మాటలు ఎట్లా స్పష్టంగా చక్కగా వినిపించి ఉంటాయి అంటే నిజానికి అప్పట్లో ఆ శబ్దాలు అలాంటివి ఏమీ లేకుండా చేశాడు ఆయన. ఎందుకని? హృషికేశుడు కనుక. అందరి ఇంద్రియాల యొక్క ఆధీనము తన చేతుల్లోనే ఉండడం చేత అర్జునుడు యొక్క ఇంద్రియాల్ని ఎట్లాగైతే ఈయన చెప్పి ముగించేటంత వరకు
పూర్తి అయిపోయేటంత వరకు కూడా ఎవ్వడు మధ్యలో కిక్కురు అనడానికి వీల్లేదు, నోరెత్తడానికి వీల్లేదు, ఓ జంతువు కూడా మాట్లాడడానికి వీలు, ఓ పక్కన కీచురాళ్ళు కూడా కుయ్యమనడానికి వీల్లేదు. అంటే ఏం చేయాలి? మొత్తం ప్రకృతి మండలంలో ఉండేటువంటి అన్ని ప్రాణుల యొక్క ఇంద్రియాలకి అధిపతి ఋషిక ఈశుడు ఆయన కనుక మొత్తం వాటన్నిటిని కూడా మ్యూట్ అన్నాడు. అంతే, అన్నీ ఎక్కడెక్కడ ఠక్కుమని ఆగిపోయి. ఇంకా అర్జునుడు ఒకటి తీసుకున్నాడు, ఆయన మాత్రం ఇలా కొద్దిగా దానికి ముందుకి వెనక్కి కాస్త ఇలా కదుపుతూ వాడికి మాత్రం తెలివి ఉండేటట్లుగా, వాడు వినగలిగేటట్లుగా, అడగగలిగేటట్లుగా కావలసినంత శక్తిని మాత్రం కొంచెం ఓపెన్ చేసి, ఆయన ఇదిగో ఈ మాత్రం వింటూ ఉండు, చూస్తూ ఉండు, ఈసారి అడుగుతూ ఉండు, దానికి నేను సమాధానం చెప్తూ ఉంటా అని అతనికి సమాధానం చెప్తున్నట్లుగా మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి తత్వ వివేచన కలిగించగలిగినటువంటి ఉత్తమ గ్రంథంగా భగవద్గీతని ప్రసాదించాడు శ్రీకృష్ణ పరమాత్మ అనే విషయం మనందరికీ తెలుసు. అంటే అందరి హృషీకములకి కూడా ఈశుడు ఆయన, కంట్రోలర్ ఆయన. మన శరీరానికి కూడా కంట్రోలర్ ఆయనే, మన ఇంద్రియాలకి కంట్రోలర్ ఆయనే, మన మనసుకి కంట్రోలర్ ఆయనే, మన బుద్ధికి కూడా కంట్రోలర్ ఆయనే. అయినప్పుడు దీన్ని ఏదో నేను స్వాధీనం చేసుకుంటామని బయలుదేరితే అది మన మాట వింటుంది. అది ఎవరింట్లోనో పెంచుకున్న కుక్క దగ్గరికి మనం వెళ్ళి దాని జాగ్రత్తగా ఎలాగా ఏదో దువ్వుదామని మనం వెళ్ళాం అనుకోండి, మొహం మీదకి పడి మొత్తం కళ్ళు ముక్కు మొత్తం అని పీకి బారేస్తుంది. అంతే. దానిని పట్టం కంట్రోల్ చేద్దామని అనుకుంటే మన పని పడుతుంది. అది కాస్త అది మన మాట వినాలంటే ఏం చేయాలి? దాన్ని పట్టుకోకూడదు, దాన్ని అడగకూడదు, దాని యజమాని ఎవడున్నాడో వాడిని అడగాలి మనం. అప్పుడు వాడు దాన్ని పిలుస్తాడు, ఓ పుస్సీ అంటాడు. అంటే అది కాస్త మళ్ళీ తోక ఆడించుకుంటూ జాగ్రత్తగా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మన మీదకి రాకుండా. ఇది ఆ వస్తువుకి యజమాని ఎవడో వాడి మాట వింటుంది తప్ప అదర్వైజ్ నో. ఇప్పుడు మనందరికీ తెలుసును, రకరకాలుగా టెక్నాలజీ ప్రపంచంలో మనం బతుకుతున్నాం కనుక ఒక టెక్నాలజీతో వాడు రిమోట్ తన చేతిలో పెట్టుకొని ఆ రిమోట్ తోటి అంటే మొత్తం కూర్చున్నటువంటి ఎదురుకుండా ఉండే లేదా ఎక్కడైనా ఉండేటటువంటి ఆ వ్యక్తి చుట్టూ మొత్తం వాడు బంధానికి లోనైపోతాడంటే మొత్తం వాడిని టక్ మనీ కాట్ హోల్డ్ ఆఫ్ దాట్. దాన్ని ఇంకా నువ్వు ఏడ్చి గింజుకున్నా మోత్తుకున్నా అది నేను వదలదు అసలు. ఎందుకంటే పట్టుకుంది అది కాదు కదా, దాని ద్వారా పట్టించిన వాడు వెనకాతలో ఉన్నాడు. వాడికి ఏ సాధనం అక్కర్లేదు, జస్ట్ రిమోట్ ఈజ్ ఫైన్. దాంతో ఏదో నొక్కుతాడు ఇలా అంతే, అది అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంది. నువ్వు ఎంత గించుకున్నా ఏం చేస్తానన్నప్పటికీ కూడా యూ జస్ట్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లో రావడం మన సాధ్యం. ఈ ప్రకృతి ఈ శరీరం కూడా మన బతుకి అట్లానే వచ్చిందండి. దిస్ ఈజ్ ఏ రోబో, బికాజ్ ఆఫ్ యూ ఇట్ ఈస్ వర్కింగ్. నువ్వు దాంట్లో కరెంట్ లాగా వచ్చి నేను దీంట్లో పెట్టాడని ఇప్పుడు ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇంకా దీంతో జరపాల్సినటువంటి పని ఆయన చేస్తాడు. కనుకనైనా శరీరం మాట వినాలన్నా, ఇంద్రియాలు మాట వినాలన్నా మొట్టమొదటి మనం చెప్పుకుంటున్నామే, ఏదో ఒక చోట కూర్చుని మరీ ఎత్తుగా కూర్చోకు, మరీ కిందగా కూర్చోకు, కొంచెం జార్లు పడి కూర్చో అంటే అబ్బాయి నేను బాగానే కూర్చుంటాను, నిద్ర రాకుండా నేను కూర్చుంటానండి, మంచిగా ఉంటానండి అని అనుకున్నా నీ చేతుల్లో కాదు కదా, అది ఇంకోటి చేతుల్లో ఉంది. కూర్చున్న తర్వాత చక్కగా సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర, చక్కగా మంచి శరీరాన్ని తిన్నగా పెట్టవా అన్నారు. సరే కదలకుండా పెట్టవయ్యా అన్నారు. సరే పెట్టామండి. సరే ఇవన్నీ పెట్టిన తర్వాత ప్రశాంతాత్మ మనసుని జాగ్రత్తగా అట్టే పెట్టుకో. మిగతా ఇవి భయం లేకుండా నేను భయం లేకుండానే భయం లేకుండా ఉందా అని చూస్తున్నానండి, భయం వద్దనే అనుకుంటున్నానండి నేను. అంటే వాడికి అన్ని వైపు నుంచి వాడికి భయమేనే, వాడికి ఎటు నుంచి ఏం పడుతుందో మీదని. నీ వల్ల ఏర్పడేవి కావివి.
వీటిని నీకు వెనకాతల కలిగించేవాడు, తద్వారా పని చేయిస్తున్నవాడు ఒకడున్నాడు. నేను చక్కగా మంచి నిష్ఠగా ఉండాలనుకుంటున్నానండి. నువ్వు నిష్ఠగా ఉండాలనుకుంటున్నావు, కానీ నువ్వు నిష్ఠగా ఉండాలా, ఎలా ఉండాలని ఉంచేవాడు వెనకాతలో ఒకడున్నాడు. ఆయన పేరు హృషిక ఈశ. ఎవడైనా అంటే నేనే రాయన నీ ఎదురుకుండా కూర్చున్నాను రా బాబు అని ఆయన 2వ అధ్యాయం దగ్గర ప్రారంభించి ప్రతి అధ్యాయంలో కూడా ఎట్లా వెనక ఉండి తను నియంత్రిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కనుక ఏదైనా నువ్వు సాధించాలంటే నీ నెత్తి మీద పెట్టుకోకయ్యా బాధ్యతని, హాయిగా వెనకాత నడిపి నీ సేవ చేయడానికి కోసం నేను ఉందంటానైనా. నువ్వు నాకు ఇది కావాలి అని చెప్పు, అది నీకు జరగకపోతే కదా అయ్యో బాగుండదేమోనండి, నథింగ్ టు ఫీల్ లైక్ దట్. నీకు అట్లా ఏమి సందేహం అక్కర్లేదు, హాయిగా నిస్సంకోచం సుఖమాస్వ అని చెప్పినట్టుగా నువ్వు కావాల్సింది ఏదో నన్ను అడుగు. ఈ 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో తాను చెప్పినటువంటి ఒక ప్రధాన అంశాన్ని ఇక్కడ కూడా మనస్సంయమ్య మచ్చిత్తః యుక్తః మత్పరమో భవ. నీకు ఆ ఇంద్రియాలు బాగుండాలన్నా, శరీరం బాగుండాలన్నా, ఆసనం బాగుండాలన్నా, ఇంకోటి కావాలన్నా నన్నడు. లేకపోతే మనం చక్కగా కూర్చుని ఈ ఆసనం మీద పెట్టుకుంటే ఆ కింద ఉండే భూమి కాస్త ఇటు అటు ఊగి మన ఆసనం నుంచి సర్రమని కిందకి జారుతాం. అప్పుడు మనం చూస్తుంటాం కొన్ని చోట్ల వేసినటువంటి కుర్చీల్లో పాపం వాళ్ళు కూర్చుని ఏదో ఇలా చేసుకుందాం అనుకుంటున్నారు. కాసేపు పెట్టేప్పటికి దాని కాళ్ళు 2 ఇలా వెళ్ళి తాండమని వాళ్ళు కింద పడుతుంటారు. ఏదో అవ్వచ్చు, అది ఏమవుతుంది అనేది దట్ వీ వోంట్ బి ఏబుల్ టు సే. మనం చెప్పలేము, కానీ అది మన మాట వినాలంటే అంటే భూమి లేదు. సడన్గా చూడండి, ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ ఎర్త్ క్వాక్స్ వస్తున్నాయి. ఏదో ఒక్కొక్క చోట 7.5, చోట 6.4 వచ్చిందండి. ఇంకా మన ఇష్టం కాదు కదా, అది దాని ఇష్టం వచ్చినట్టు అది వస్తుంది. ఓకే, అలా వచ్చేటట్టుగా కింద అండర్ గ్రౌండ్లో పెద్ద పెద్ద ప్రపంచాలు నిర్మాణం చేసి ఏలుక్కునేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారని అనుకోండి. వాటి ప్రభావం వల్లనే మిగతా అన్ని చోట్ల రకరకాలైనటువంటి ఉపద్రవాలు వస్తున్నాయి అని కదా అంటున్నారు. ఇప్పుడు పసిఫిక్ సముద్రంలో కూడా కింద ఏదో ఒక పెద్ద టౌన్షిప్ లాంటిదో 8 అంతస్తుల భవనాలు అక్కడ కట్టేసుకున్నట్టు మొత్తం బోర్డ్ అని. వాటి ప్రభావం మనకి భూమి మీద వస్తుంది మనకి. సో ఒక చోట వచ్చేటటువంటి ఒక ప్రభావం, నువ్వు ఇక్కడ కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు కూర్చుని ఆసనం కిందే రావచ్చు, నువ్వు దాని మీద కింద పడవచ్చు. అలాంటిది రాకుండా ఉండాలన్నా నీ లోపల అలాంటి ఒక భూకంపాలు రాకుండా, బయట భూకంపం లోపల భూకంపం 2 ఉంటాయి కదా. బయట పిడుగులు కొన్ని ఉంటాయి, లోపల పిడుగులు కొన్ని ఉంటాయి. ఇంట్లోంచి వాళ్ళ ఆవిడ గట్టిగా ఒక అరుపరిచిందంటే అది బయట పిడుగు అంటే. లోపల పిడుగులు కొన్ని ఉంటాయి, ఎవడొచ్చి ఏం చేస్తాడో. ఈ భయాలన్నీ పోవాలంటే మనస్సుని, ఇంద్రియాలని, శరీరాన్ని, చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని కూడా చక్కగా కంట్రోల్లో పెట్టుకొని నీకు కావలసినట్లుగా చేసి పెట్టేటటువంటి వ్యక్తిని నేనయ్యా. కనుక నా యందు పెట్టు నీ మనస్సుని ఇతరమైన వాటి నుంచి తీసి. నువ్వు ఫిజికల్గా చేయాల్సిన పనేం లేదు, నువ్వు చక్కగా అలాగే కూర్చున్నట్టుగానే ఉంది. మనస్సుతో చేయి. మనస్సంయమ్య మచ్చిత్తః అంటే నీ మనస్సుని కాస్త నిగ్రహించి నా మీద పెట్టవా అంటూ భగవంతుడు ఏది పర్యవసానంగా నీకు జరగాలన్నా, ఏర్పడాలన్నా ఆయన చేయాల్సిందే తప్ప నువ్వేదో పెద్దగా అహంకరించి నేనేదో ఉద్ధరించేస్తాను అని జబ్బలు చరుచుకొని బయలుదేరితే ఆ 2 జబ్బలు కాస్త చక్కగా ఊడి కింద పడతావు నాయనా. అలాంటి పని చేయకు. వాటిని నిలబెట్టగలిగినటువంటి మహనీయుడు ఎవడున్నాడో అతన్ని సహాయంగా నువ్వు తీసుకో, ఇప్పుడు ముందుకు సాగు అంటూ ఆరాధన
మనం చేసే యోగ సాధన ఇలాంటివన్నీ మనకి సవ్యంగా సాగాలి అనంటే వాడి అనుగ్రహం మీద ఆధారపడి సాగాల్సిందే తప్ప మన ప్రయత్నంతో జరిగేవి కావు. కానీ మన ప్రయత్నంతో అంటే మొత్తం మన ప్రయత్నం అంతా మానేయమని కాదయ్యా, నువ్వు చేసే ప్రయత్నము అని అనుకునే ప్రతి చర్య కూడా నడిపించేవాడు వెనక ఉండేవాడు అనే జ్ఞానంతో చేసుకో. ఇప్పుడు నువ్వు యోగా అభ్యాస స్థితికి చేరావు అని అర్థం అంటూ అర్జునుడిని ఇక చేయాల్సినటువంటి సాధన వైపు ప్రేరేపిస్తున్నాడు శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.